అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం 1992వ సంవత్సరంలోని చందమామ కథల పుస్తకంలోని రాక్షసుడితో వివాహం అనే కథ గురించి చెప్పుకుందాం. ఈ కథ రచించింది తిరుమల శ్రీ గారు. పూర్వం స్వర్ణపురిని ధర్మవర్ధనుడనే రాజు పాలించేవాడు. ఆయన కుమార్తె సువర్ణసుందరి గొప్ప సౌందర్యవతి. కాండిన్యపురిని పాలించే సర్పదష్టుడికి చారుల ద్వారా ఆమెను గురించి తెలిసింది. వెంటనే అతడికి సువర్ణసుందరిని వివాహమాడాలన్న కోరిక కలిగి దూత ద్వారా ధర్మవర్ధనుడికి కబురు పంపాడు. స్వర్ణపురి కంటే కాండిన్యపురి పెద్ద రాజ్యం. సర్పదష్టుడు ధర్మవర్ధనుడి కంటే అన్ని విధాలా బలవంతుడు. అయినా రెట్టింపు వయసున్న సర్పదష్టుడికి కుమార్తెను రెండవ భార్యగా పంపడం ధర్మవర్ధనుడికి ఇష్టం లేదు. అందువల్ల ఆయన మర్యాదపూర్వకంగానే సర్పదష్టుడి కోరికను తిరస్కరించాడు. సహజాహంకారి దుష్టుడు అయిన సర్పదష్టుడికి ఇది అవమానకరంగా తోచింది. వెంటనే అతడు సేనలతో స్వర్ణపురిపైన దండెత్తి ధర్మవర్ధనుడిని ఓడించి ఆయనను భార్యను చెరసాలలో పెట్టించాడు. తరువాత అతడు సువర్ణసుందరిని కలుసుకొని, నీ సౌందర్యాన్ని గురించి విన్న క్షణంలోనే నిన్ను వివాహమాడాలన్న కోరిక కలిగింది. ఇష్టపూర్వకంగా నన్ను వివాహమాడావంటే నీ తల్లిదండ్రులను చెరసాల నుంచి విడిపించి రాజ్యం తిరిగి ఇచ్చివేస్తాను. కాదంటే బలవంతంగానైనా నిన్ను వివాహమాడక మానను అన్నాడు. ఇందుకు సువర్ణసుందరి కోపంగా, పుష్పాన్ని బలవంతంగా వికసింపచేయలేమన్న సత్యాన్ని గ్రహించలేని మూర్ఖుడవి నువ్వు. తప్పనిసరి అయితే నరభక్షుడైన రాక్షసుడినైనా వివాహమాడతాను గాని నీ వంటి దుష్టుణ్ణి మాత్రం ఏ పరిస్థితిలోనూ వివాహమాడను అని జవాబించింది. ఈ జవాబుకు సర్పదష్టుడు మండిపడి, నీకు 4 రోజులు గడువిస్తున్నాను. ఈ లోపల మనసు మార్చుకోకపోయావో బలవంతంగా నీ మెడలో తాళి కడతాను. నీ తల్లిదండ్రులకు ఉరిశిక్ష విధిస్తాను అంటూ అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. ఆ వెంటనే ఒక రాక్షసుడు సువర్ణసుందరి ఎదుట ప్రత్యక్షమై, నేను కంచకుడనే రాక్షసుణ్ణి. ఇటుగా పోతూ నీ పలుకులు ఆలకించి వచ్చాను. నన్ను పెళ్ళాడు అన్నాడు. సువర్ణసుందరి తెల్లబోయి, ఇదేమిటి, మాట వరుసకు ఏదో అన్నంత మాత్రాన నిన్ను పెళ్ళాడతానని ఎలా అనుకున్నావు? మానవకాంతకు రాక్షసుడికి ఎలా పొత్తు కుదురుతుంది అని అన్నది. నువ్వు రాకుమారివి, ఆడిన మాట తప్పరాదు అన్నాడు రాక్షసుడు. ఒక పక్క సర్పదష్టుడి దౌర్జన్యానికి తోడుగా ఈ రాక్షసుడి పీడ కూడా వచ్చి పడినందుకు సువర్ణసుందరి కొంతసేపు విచారించి చివరికి అతడితో, నన్ను వివాహమాడాలంటే నువ్వు 3 షరతులకు ఆమోదం తెలపాలి అని అన్నది. ఏమిటా షరతులు అని అడిగాడు కంచకుడు ఆదుర్దాగా. మొదటిది, తక్షణం నువ్వు మాంసభక్షణ మానేయాలి. రెండవది, నీ హింసా ప్రవృత్తిని వదులుకోవాలి. మూడవది, మా రాజ్యంలో ఒక జీవనది ప్రవహిస్తున్నది. కానీ దానికి ఒక చోట ఒక చిన్న కొండ అడ్డంగా ఉండడంతో చాలా నీరు వృధాగా సముద్రంలోకి ప్రవహిస్తున్నది. నువ్వు ఆ కొండని తొలగిస్తే మా రాజ్యంలో మరిన్ని ప్రాంతాలు సస్యశ్యామలమవుతాయి అన్నది. కంచకుడు షరతుల్ని ఆలకించి, కొండను తొలగించడం క్షణాల మీద చేయగలను, కానీ మొదటి 2 షరతులే చాలా కష్టసాధ్యమైనవి. అయినా నీ కోసం వాటిని సాధించి త్వరలోనే తిరిగి వస్తాను అంటూ మాయమయ్యాడు. వారం రోజులు గడిచేసరికి నదికి అడ్డుగా ఉన్న చిన్న కొండ తొలగింపబడిందని సువర్ణసుందరికి తెలిసింది. ఆ తరువాత వారానికల్లా కంచకుడు ఆమె దగ్గరకు వచ్చాడు. అతడిప్పుడు బాగా చిక్కిపోయి ఉన్నాడు. రాకుమారి అతన్ని కారణం అడిగింది. అతడు ముఖం దీనంగా పెట్టి, నువ్వు పెట్టిన షరతు ప్రకారం మాంసం తినడం మానాను. కందమూలాలు తిని బ్రతకడం కష్టంగా ఉన్నది అన్నాడు. కంచుక, నీ పట్టుదలకు మెచ్చాను. నిన్ను వివాహం ఆడడానికి ఇప్పుడు నాకే అభ్యంతరమూ లేదు అని సువర్ణసుందరి అతడితో సర్పదష్టుణ్ణి గురించి చెప్పి, ముందు ఆ దుర్మార్గుడి అడ్డంకి తొలగించుకోవాలి కదా, వాణ్ణి చంపు అన్నది. అందుకు కంచకుడు కొంచెం సేపు ఆలోచించి, నాకు సర్పదష్టుణ్ణి చంపడానికి క్షణం పట్టదు, కానీ ఇప్పుడు ఆ పని చేయలేను. నీ షరతు ప్రకారం నేనిప్పుడు శాంత స్వభావుణ్ణి అయిపోయాను. హింస నాకు గిట్టదు అన్నాడు. ఇది వింటూనే సువర్ణసుందరికి చాలా ఆనందం కలిగింది. తన కోసం అతడు తన రాక్షస ప్రవృత్తినే మార్చుకున్నాడు.
తొలిసారిగా ఆమెకు అతడిపై ఇష్టం కలిగింది. ఆమె 1-2 క్షణాలు ఆలోచించి కంచకుడితో, సర్పదష్టుడు జీవించి ఉన్నంతకాలం మన వివాహం సాధ్యపడదు. అతడు అన్యాయంగా మా రాజ్యాన్ని కబలించి నా తల్లిదండ్రులను చెరసాలలో బంధించి నన్ను బలవంతంగా పెళ్లాడాలని చూస్తున్నాడు. అలాంటి వాణ్ణి చంపడం వల్ల నీ వ్రతానికి భంగం కలుగుతుందనుకోకు అన్నది. అయినా కంచకుడు అంగీకరించక, దుష్టుణ్ణి చంపడం తప్పు కాకపోవచ్చు, కానీ నాకెలాంటి హాని తలపెట్టవాన్ని చంపి నిన్ను పెళ్లాడడం అంటే అది స్వార్థం కిందకి వస్తుంది. అందువల్ల నేనా పని చెయ్యలేను అన్నాడు. సువర్ణసుందరి వెంటనే అతడికి ఏమీ జవాబివ్వలేక, సరే, నన్ను కొంచెం ఆలోచించుకొని 1 వారం తరువాత ఈ ఉద్యానవనంలోనే కనిపించు అన్నది. వారం గడిచింది. సువర్ణసుందరి ఉద్యానంలోని ఒక చెట్టు కింద కూర్చొని ఏమి చెయ్యడమా అని ఆలోచిస్తూ ఉండగా కంచకుడు అక్కడ ప్రత్యక్షమై, రాకుమారి, ఏం ఆలోచించావు? నీ నిర్ణయం ఏమిటి అని అడిగాడు. రాకుమారి ఏదో జవాబు చెప్పబోతున్నంతలో సర్పదష్టుడు సుడిగాడిలా అక్కడికి వచ్చి రాక్షసుడికేసి సువర్ణసుందరికేసి ఒకసారి గుడ్లురుముతూ చూసి, అంత నిర్భయంగా మాట్లాడుతున్నావు, ఎవడి రాక్షసుడు అని సువర్ణసుందరిని ప్రశ్నించాడు. సువర్ణసుందరి ఏమీ తొట్రుపడకుండా, ఇతడు నీలాగే నన్ను వివాహం ఆడాలని చూస్తున్నాడు. అయితే నీ మాదిరిగా నన్ను నిర్బంధించి కాదు, ఇష్టపడితేనే అన్నది. ఆ మరుక్షణం సర్పదష్టుడు వరలోంచి కత్తి దూసి, ఓరి రాక్షసాదమా, నాతో పోటీ పడడానికి నీకెన్ని గుండెలు, ఇప్పుడే నిన్ను యమపురికి అతిథిగా పంపిస్తాను అంటూ కత్తితో కంచకుడి గుండెల్లో పొడవబోయాడు. ఇది చూసి కంచకుడు కోపోద్రిక్తుడై సర్పదష్టుడి చేతిలోని కత్తిని లాక్కొని సర్పదష్టుణ్ణి వడిసి పట్టుకొని పైకెత్తి గాలిలో గిరగిరా తిప్పి దూరంగా విసిరివేశాడు. ఆ పాటుకు సర్పదష్టుడు నెత్తురు కక్కుకొని అప్పటికప్పుడే మరణించాడు. తమ రాజు అలా మరణించగానే రాక్షసుడికి భయపడి కౌండిన్యపురి సేనలు స్వర్ణపురిని విడిచి వెళ్ళిపోయాయి. స్వర్ణపురి రాజు రాణి చెరసాల నుంచి విడుదల చేయబడ్డారు. జరిగింది తెలుసుకొని తమ కుమార్తె రాక్షసుని వివాహం ఆడతానంటే రాజదంపతులు కలవరపడ్డారు. సర్పదష్టుడి లాంటి నరరూప రాక్షసులైన మానవుల కంటే వికృత రూపుడైన ఉత్తముడైన కంచకుడు 1000 రెట్లు మేలన్నది. రాజు ధర్మవర్ధనుడు ఆమె వివాహానికి అంగీకరించక తప్పలేదు. ఒక శుభముహూర్తాన సువర్ణసుందరికి కంచకుడికి అత్యంత వైభవంగా వివాహం జరిగింది. ఆ సమయంలో ఒక గొప్ప వింత జరిగింది. అదేమంటే కంచకుడు సువర్ణసుందరి మెడలో తాళి కట్టగానే అతడి రాక్షస రూపం పోయి అందాల రాకుమారుడిగా మారిపోయాడు. అందరూ అమితాశ్చర్యంతో చూస్తుండగా అతడిలా చెప్పాడు, నేను వత్సల దేశపు యువరాజుని, విక్రమసేనుణ్ణి. గురుకులంలో విద్య ముగించుకొని దేశ పర్యటన చేస్తుండగా ఒకచోట దేవకామిని ఒక ఆమె తారసపడి నన్ను తమ లోకానికి వచ్చి వివాహం ఆడవలసిందిగా కోరింది. నేనందుకు అంగీకరించలేదు. ఆమె ఆగ్రహించి నన్ను రాక్షసుడివి కమ్మని శపించింది. అంతటి శిక్ష విధించడం న్యాయం కాదని నేను వేడుకోగా శాంతించి, రాకుమారి ఎవరైనా నన్ను ఇష్టపడి వివాహం ఆడితే శాపం తొలగిపోయి నాకు తిరిగి మామూలు రూపం వస్తుందని చెప్పింది. ఇది విని అందరూ హర్షధ్వానాలు చేశారు. సువర్ణసుందరి ఆమె తల్లిదండ్రుల ఆనందానికి మేర లేకపోయింది. తరువాత విక్రమసేనుడు సువర్ణసుందరిని తన దేశానికి తీసుకువెళ్ళాడు. కొంతకాలం జరిగాక వత్సల దేశానికే కాక ధర్మవర్ధనుడికి పుత్ర సంతానం లేని కారణంగా స్వర్ణపురికి కూడా తానే రాజయ్యి ప్రజానురంజకంగా చాలా కాలం రాజ్యపాలన చేశాడు. ధన్యవాదాలు.